హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి అండ్ ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల కారణం గేమ్ చేంజర్ మూవీ డైరెక్టర్ బై శంకర్ గారి గురించి అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆయన యొక్క సినీగ్రాఫ్ ఏ విధంగా పడిపోయింది, సినిమాలు మంచి మంచి సినిమాలు తీసేటువంటి శంకర్ గారిలో ఉన్నటువంటి ఆ కథలో లోపాలు ఏ విధంగా బయటికి కనిపిస్తున్నాయి మనకు. సో ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ విజనరీ సినిమాలు ఇప్పుడు ఎందుకు రాకుండా పోవట్లేదు, ఎక్కడ తప్పు జరుగుతుందని దీని గురించి అయితే మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ మూవీ నేను చూడడం అయితే జరిగింది అండ్ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను అండ్ వీలైతే కింద కూడా లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయండి. సో నేను అది చెప్పలేకపోయాను, సో ఇదైతే ఈరోజు కవర్ చేసేస్తాను. సో ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండ్ శంకర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియో తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకప్పుడు శంకర్ గారి మూవీస్ అంటే చాలా రేర్ అండ్ చాలా అద్భుతంగా ఉండే ఆయన సినిమాలు. నాకు బాగా తెలుసు, నేను బుడ్డాగాడిగా చిన్న వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్న టీవీలో మన ఇంట్లో ఉండేవి టీవీలు. సో ఆ టీవీలో చూస్తున్నంతసేపు మనకి జెమిని ఈటీవీ, మా టీవీ కూడా అప్పుడు ఇంకా రాలేదు, ఈ ఛానల్స్లో మనకి సినిమాలు వేసేవారు. ఎవ్రీ సాటర్డే కానీ లేకపోతే సండే కానీ ఈవినింగ్ మాటలు కానీ సినిమాలు వేసాయి. అప్పుడు మనకి సినిమాలు చూడడం అనేది ఆ వీక్లో ఆ 2 రోజులే మనం సినిమా చూడగలుగుతాం, మిగతా అంతా సీరియలే అనమాట. సో ఆ 2 రోజుల్లో మనకి సినిమాలు మంచి మంచి సినిమాలు వేసేవారు, ప్రతి ఒక్కరు టీవీ దగ్గర కూర్చుని చూస్తూ ఉండేవారు. టీవీలో ఇప్పుడు మార్నింగ్ టీవీలో మనకు చూపించారు అనుకో, రాత్రి 9 గంటలకి జెంటిల్మెన్ సినిమా వస్తుంది అని చెప్పేసి మనకు ఫస్ట్ యాడ్ చూపించారు అనుకోండి. తర్వాత పక్కన ఉన్న మా సీనియర్స్ కానీ మా బ్రదర్స్ కొంచెం పెద్దవాళ్ళు ఉండే, బా సూపర్ సినిమారా రమ్మ 9 గంటలకు అని చెప్పేసి పడుకోకుండా నైట్ 9 గంటలకు, అంటే ఆ సినిమా తర్వాత ఎప్పుడవుతుందో తెలియదు, సో అంత పిచ్చిగా చూసేవారు. చూసిన సినిమాలు మళ్ళీ చూస్తూ ఉండేవారు, జీన్స్ కానీ ఈ కానీ. నాకు అప్పుడు శంకర్ గారి మూవీస్ అంటే ఏంటన్నా, జెంటిల్మెన్ అంటే ఏంటన్నా, ఎవరిదన్నా అంటే పలానా అర్జున్ రా, సూపర్ సినిమారా అది అనేవారు. ఆహా అదే అని చెప్పేసి తర్వాత నాకు కాస్త వయసుకు వచ్చిన తర్వాత ఆయన సినిమాలు చూడడం మొదలు పెట్టాను. అది చూసిన తర్వాత బా ఓకే ఏదో సినిమాలో ఉంది, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా లేకపోతే ఏంటో అని అనుకున్నాను. కానీ సో ఆయన అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులను మైండ్లో పెట్టుకుని అప్పుడు జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియాలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను తీసుకుని కథగా రూపొందించి జెంటిల్మెన్ సినిమా తీయడం కానీ అండ్ ఒకే ఒక్కడు సినిమా కానీ, అంటే సమాజంలో ఉన్నటువంటి ఏదో పనికొచ్చేటువంటి విషయాన్ని ప్రజల వరకు తీసుకొచ్చేవాడు ఆయన సినిమా రూపంలో. అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా, అంటే సాంగ్స్ అంటే సినిమా ఒక లెవెల్లో ఉంటే సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండే. అంటే ఎలా అంటే ఒక కథకు సంబంధించి ఆ సాంగ్స్ కూడా దాంట్లో ఇమిడిపోయి ఉండేవి. సో మనం ప్రతి ఒక్క సీన్తో సహా సాంగ్స్ను కూడా అంత ఓన్గా చేసుకున్నాం. ప్రత్యేకించి ఆయన సినిమాలు అంత అద్భుతంగా ఉండే అనమాట. కానీ ఇప్పుడు రానున్న రోబో తర్వాత వచ్చినటువంటి కొన్ని సినిమాలో కూడాను ఆ మ్యాజిక్ అనేది పూర్తిగా పోయింది. ఇప్పుడు 3 Idiots ఉంది, అమెరికన్ గారి సినిమా, అది రీమేక్ చేశారు విజయ్ గారితో, తలపతి విజయ్ గారితో అయితే రీమేక్ చేసి స్నేహితుడు సినిమాతో మన తెలుగులో డబ్ చేశారు. సో ఆ సినిమా జస్ట్ యావరేజ్ కింద, అబవ్ యావరేజ్ కింద అయితే ఆడింది. సో అక్కడ నుంచి శంకర్ గారి గ్రాఫ్ అనేది నెమ్మదిగా తగ్గడం అయితే మొదలైంది. కానీ అది అబవ్ యావరేజ్ అయినప్పటికీ సినిమాలో ఏదో ఒక ఫీల్ అయితే ఉంటుంది, చూడగలుగుతాం, చూడాలి ఎస్ అని చెప్పేసి. కొంతమందికి ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతుంది, కొంతమందికి ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అండ్ లవర్స్ పరంగా, లవ్ సీన్స్ పరంగా కనెక్ట్ అవుతుంది అండ్ ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక ఎమోషన్ అనేది ముందుకు తీసుకెళ్తుంది సినిమా. ఓకే చూడగలుగుతాం, పర్లేదు, వర్త్ అన్నట్టు ఉంటుంది. తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ ఒకదానితో సహా ఒకదానికి శంకర్ గారు మార్క్ అనేది లేకుండా పోయిందండి. ఎస్పెషల్లీ ఎలా అంటే ఆయన ఒక కథ తీసుకుని డిజైన్ చేసి అది తెర మీదకి ఎక్కించినప్పుడు అందులో భాగంగా వచ్చినటువంటి సాంగ్స్ కూడా ఒక సిచ్యువేషన్కి సంబంధించి వచ్చేవి. ఆయన కథలో ఆయన అంటూ మార్క్ గల డైలాగ్ చెప్పాలన్నా ఆ మాడ్యులేషన్ కానీ అండ్ ఆ కథకు సంబంధించినటువంటి ఆ సీన్ వర్క్ చాలా అద్భుతంగా ఉండేది. మరొక సీన్కి మధ్య ఉన్నటువంటి ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా వెళ్ళేది. కానీ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కథకి సంబంధం ఉండదు, స్క్రీన్ ప్లేకి సంబంధం ఉండదు, బడ్జెట్ చూస్తే ఏమో కోట్లు పెట్టేస్తున్నారు. సో రీసెంట్గా వచ్చినటువంటి లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి భారతీయుడు 2 ఎగ్జాంపుల్, దానికి ఎంత బడ్జెట్ పెట్టారంటే లైకా ప్రొడక్షన్ వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టి సినిమా అయితే తీశారు. ఒకప్పుడు ఆ జనరేషన్ అనేది వేరు కాబట్టి ఆ జనరేషన్కి సంబంధించినటువంటి స్టోరీస్ వచ్చాయి కాబట్టి ఓకే. ఇప్పుడు జనరేషన్ మారింది, అభిమానుల టేస్ట్ మారింది. సో ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి కథ కావాలి అండ్ అది చెప్పే విధంగా స్క్రీన్ ప్లేతో యాడ్ అయ్యి మరి చాలా అద్భుతంగా చూపించగలగాలి. సో మనలాంటి వాళ్ళని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మెప్పించాలంటే అంత జాగ్రత్త తీసుకోవాలి.
కానీ అదే ప్లాట్‌ని తీసుకొచ్చి దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏదో అలా మన ఇష్టాను రాజ్యంగా మన మీదకి వదిలేస్తే అది యాక్సెప్ట్ చేయలేడనమాట. ఎంత శంకర్ గారైనా, ఎంత జీనియస్ డైరెక్టర్ అయినా గానీ, దేనికి సంబంధం లేకుండా సినిమా తీస్తే మనం ఎవరు చూడలేం. సో, ఎందుకు చూడలేమంటే శంకర్ గారనేది ఒక బ్రాండ్. ఆయన నుంచి ఒక అద్భుతమైన సినిమా వస్తదని ప్రతి ఒక్కరికి నమ్మకం. ఇప్పుడు కూడా ఇన్ని ఫ్లాప్ తర్వాత కూడా శంకర్ గారు కమ్‌బ్యాక్ అవ్వాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు అంత అద్భుతంగా ఉండేయి. ఆయన తీసినటువంటి ఒకటా రెండా ఒకే ఒక్క నుంచి 'జెంటిల్‌మ్యాన్' గాని, 'జీన్స్' గాని, 'అపరిచితుడు' గాని, 'శివాజీ' గాని, 'రోబో' గాని ఒక్కదానికి మించి ఒక్కదానికి కూడా పోలిక ఉండదు. అంత అద్భుతంగా ఉండేవి ఒక్కొక్క సినిమా. సో, ఆయన నుంచి ఇప్పుడు ఇటువంటి సినిమాలు వస్తున్నాయంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చినటువంటి నిన్న రిలీజ్ అయినటువంటి 'గేమ్ చేంజర్' మూవీ. శంకర్ గారి మార్కు అంటే చాలా మంది రివ్యూస్ చాలా గబ్బులెపుతున్నారు సినిమా గురించి. అది బాలేదు, ఇది బాలేదు, మొత్తానికి బాలేదని. సో, మన రివ్యూలో నేను పద్ధతిగా బాగా చెప్పానండి. పద్ధతిగా అంటే నాకు నచ్చినవి కూడా ఉన్నాయి సినిమాలో 'గేమ్ చేంజర్‌లో'. కాకపోతే నచ్చలేని వాటి గురించి కూడా నేను చెప్పాను. రివ్యూ ఉంటది వెళ్లి చూసేయండి. 'గేమ్ చేంజర్' మూవీలో ఆయనంత మార్కు కనిపించలేదంటే కొన్ని సీన్స్ వైస్‌గా ఆయనంత మార్కు కనిపించింది. కాకపోతే హీరోయిజాన్ని పైకి లేపాలని, ఆ ఎలివేషన్ స్లో మోషన్ షాట్స్ వేయాలని అండ్ విపరీతమైన మేకప్పింగ్ అండ్ సాంగ్స్‌లో పెద్ద పెద్ద బడ్జెట్‌లు అయ్యి పెట్టి, ఇయి పెట్టి అలాగా ఇది చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'శివాజీ' మూవీ తీసుకోండి. ₹1,00,00,000 సెట్ వేసి ఫస్ట్ టైమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, మొత్తం ఇండియాలోనే ₹1,00,00,000 సెట్ వేసి తీసినటువంటి సాంగ్ ఏదైనా ఉందంటే 'శివాజీలో' ఒక సాంగ్ ఉంటుంది. 'పువ్వల్లే నవ్వులు నవ్వులు' ఆ సాంగ్ ఒకటి ఉంటుంది. దానికి ₹1,00,00,000 సెట్ వేసి మరీ తీశారు. సో, అది వర్త్ ఉన్న సాంగ్ అండ్ సినిమాలో ఒక భాగంగా వచ్చింది. సో, దానికి ఎవ్వరు తప్పుపట్టరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ఫేవరైట్. అండ్ దాంట్లో 'రజనీకాంత్' గారున్నా, 'శ్రేయ' గారున్నా ఎవరున్నా గానీ సాంగ్ అనేది అద్భుతంగా రావడమే కాకుండా స్టోరీలో సంబంధం ఉంది కాబట్టి లైక్ చేశారు. సో, సాంగ్ ఒకవేళ స్టోరీలో బలం లేదనుకోండి, సాంగ్‌కి ఎంకరేజ్ చేస్తారు. సాంగ్ ఎంకరేజ్ చేసినంత మాత్రాన సినిమా హిట్ అయిపోదు కదా! సాంగ్ ఎంత ఇంపార్టెంటో సినిమాలో ఉన్నటువంటి కథ కూడా అంతే ఇంపార్టెంట్. 'గేమ్ చేంజర్‌లో' అదే మిస్ అయింది. ఇప్పుడు అప్పన్న గారి క్యారెక్టర్ ఉందండి. రామ్ చరణ్ గారు నిజంగా ఇది ఎవ్వరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సినిమా మొత్తం 'గేమ్ చేంజర్' ఆ విధంగా చూడగలుగుతాను. వన్ టైమ్ అయినా వాచ్ చేయగలుగుతాను అంటే దట్ ఈస్ మెయిన్ కారణం రామ్ చరణ్ గారు భుజాల మీద సినిమా మొత్తం వేసుకుని నడిపించారండి. మిగతా క్యారెక్టర్లు ఎందుకు వచ్చాయో తెలీదు. శంకర్ గారు మూవీస్ అంటే ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తది. కానీ ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో, వాళ్ళకి ఎందుకు అంత డిఫాల్ట్ ప్రాబ్లమ్స్ పెట్టారో, అసలు ఎందుకు వచ్చి ఎందుకు మిస్ అయిపోతారో, స్క్రీన్ ప్లే ఏ విధంగా వెళ్తుందో, రామ్ చరణ్ గారు కాసేపు యంగర్ జనరేషన్, ఆ తర్వాత స్టూడెంట్, తర్వాత ఇది అది, తర్వాత సీఎం, తర్వాత కలెక్టర్, అబ్బా తర్వాత ఐపీఎస్, మొత్తానికి గబ్బులేపారు సినిమా మొత్తం కలిపి. సో వాట్ ఎవర్ ఏదేమైనప్పటికండి రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే అప్పన్న క్యారెక్టరైజేషన్ వచ్చినప్పుడు మాత్రం శంకర్ గారు కమ్బ్యాక్ అయ్యారు. ఖచ్చితంగా ఇక్కడ సినిమా పరిగెడుతుంది సెకండ్ హాఫ్ నుంచి నేను అనుకున్నాను. ఆ క్యారెక్టర్ ని చూపించింది ఒక 10 మినిట్స్ అయినా కానీ చాలా అద్భుతంగా చూపించారు. అండ్ శంకర్ గారు మార్కున్నటువంటి సీన్ అన్నమాట అది. సో అటువంటి సీన్ ని కొంచెం బాగా ప్రొలాంగ్ చేసి సినిమాలో ఒక కీ రోల్ పోషించే విధంగా ఆ పాత్రను తెరకెక్కించుంటే సినిమా ఈ రోజున నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోలేకపోకుండా మళ్ళీ అంజలి గారిని ఒక ముసలి క్యారెక్టర్‌లో పెట్టి, ఆవిడకి ఒక డిఫాల్ట్ ప్రాబ్లమ్ పెట్టి మొత్తానికి ఇది లేపారు. కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ పరంగా చూస్తే నాకు ఆ సినిమాలో మొత్తం బాగా యాక్ట్ చేసింది అండ్ భుజాల మీద మోసుకొచ్చింది ఇప్పటి వరకైనా సినిమాలో ఓన్లీ రామ్ చరణ్ గారేనండి. అండ్ కలెక్టర్‌గా నటించినప్పటికీ కొన్ని ఎమోషన్ సీన్స్ దగ్గర మాత్రం ఎర్రగా తీశాడు. ఇది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సినిమా చూస్తే మీకే బాగా అర్థమవుతుంది. ఆయన దగ్గర నుంచి నటన చాలా అద్భుతంగా పండించాడు రామ్ చరణ్ గారు. అండ్ శంకర్ గారు కూడా వర్క్ అయితే ఉంది, కనిపిస్తుంది. కాకపోతే మిగతా సీన్స్ పరంగా ఏం కనిపించలేదు. సో, ఆ ఎమోషన్ గాని సినిమా మొత్తం క్యారీ చేసే విధంగా వేరే ట్రాక్‌లో గాని సినిమాని తీసుకెళ్ళుంటే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చేది. అవినీతి, ఈ సమాజంలో ఉన్నటువంటి పెను మార్పులు ఇలా మార్చాలి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది రాను రాను శంకర్ గారి మూవీస్‌లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ అది ఒకప్పటి జనరేషన్‌లో వర్క్ అయింది. ఇప్పుడు వర్క్ అవ్వలేదంటే ఇంకా ఉన్నాయి. సో, అవినీతి అనే కాదు. ప్రభుత్వంలో చాలా లూప్ హోల్స్ అయితే ఉంటాయి. సో, వాటిలో ఏదో ఒక టాపిక్‌ని తీసుకొని తెలియనటువంటి టాపిక్స్‌ని, తెలిసినటువంటి టాపిక్స్‌ని కాకుండా తెలియనటువంటి టాపిక్స్ మీద సినిమా అనేది తీసుకెళ్ళి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చేది. అండ్ అప్పన్న క్యారెక్టర్ అనేది ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడు ఎలా అంటే అండి, ఒక ఆడియన్స్ సినిమా చూడాలంటే ఒక మెసేజ్ వేస్తేనే సరిపోదు. వాడికి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఒక ఫన్ ఉండాలి, అండ్ సాంగ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, డైలాగ్స్ ఉండాలి, ఫైట్ సీక్వెన్సెస్ ఉండాలి. అసలు ఈ సీన్ ఎందుకు పెట్టారో అనుకోకుండా వాడిని ఎంటర్టైన్మెంట్ చేయాలి.
వాడు పెట్టినటువంటి ₹300 టికెట్ ప్రైస్కి వాడు మాక్సిమం వర్త్ అనటం ఉండాలి. సో మనం చూపిస్తున్నామంటే మనం చూపించడం కాదు, మనం తీసేదే సినిమా పక్క వాళ్ళు ఆదరించడానికి. సో వాడి ఆదరణ మనం పొందాలంటే వాడికి మనం అనుకున్న కథని వాడికి ఏ విధంగా మార్చి చూపించగలుగుతాం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. సో కొంతమంది అంటారు మనం మంచి సినిమాని చెడగొడుతున్నాం ఇది, అది అంత కాదు. ఆడు అక్కడికి వెళ్ళి థ్రిల్ ఫీల్ అయ్యాడా లేదా, వాడు మీరు థ్రిల్ చేయగలిగాడా లేదా. ఒక డైరెక్టర్ అయినా, ఒక ప్రొడ్యూసర్ అయినా, హీరో అయినా మీరు ఆడియన్స్ థ్రిల్ చేయడమే మెయిన్ కారణం అనమాట, మెయిన్ పాయింట్ అనమాట. మిస్ అయింది శంకర్ గారు వచ్చినటువంటి సినిమాల్లో ఆ ఒక్క థియరీ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ గా మిస్ అయింది అనమాట. సో గేమ్ చేంజర్ మూవీ అంతగా ఎక్కపోవడానికి గల కారణం కూడా అదే. సో ఏదేమైనప్పటికీ సినిమా చూడొచ్చు అంటే నా పరంగా అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమానే. ఎందుకంటే కొన్ని సీన్స్ పరంగా రామ్ చరణ్ గారు అయితే తీశారండి. ఇంకా మాటల్లో యాక్టింగ్ పరంగా అసలు ఒక్క చిన్న పేరు కూడా పెట్టడానికి అయితే ఒక ఇది కూడా లేదు, అంత అద్భుతంగా అయితే ఆయన నటించాడు. ఇక శంకర్ గారు అయితే భారతీయుడు 2 రిజల్ట్ తో చూసుకుంటే శంకర్ గారు ఓకే పర్లేదు, మరి అంత రాడ్ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఆయన ఇప్పటికైనా మేలుకుని బడ్జెట్ అనేది సినిమాలో భాగంగా రావాలి, కానీ ప్రత్యేకించి బడ్జెట్ కోసమే చూపించడానికి సినిమా తీసి కథని ఎగ్గొట్టేస్తే మాత్రం ఆయన ఇంకా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అతను కంబ్యాక్ అవ్వలేడు. సో ఆయన బడ్జెట్ ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ప్రాపర్ గా స్టోరీ సెలెక్ట్ చేసుకుని భాగంగా ఏదన్నా అవసరమైతే బడ్జెట్ తో ముందుకు వస్తే, ఇప్పుడు ఒకటండి ఆడియన్ అనేది మన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక 25 కోట్లు పెట్టి ఏదో సినిమా హనుమాన్ సినిమా తీస్తాడు, సూపర్ హిట్ అయింది. దాంట్లో బాగా గమనిస్తే మనం చూడాల్సింది అంత పెద్ద గ్రాఫిక్స్ కాదు, హనుమంతుల వారిని కూడా మరి అంత పెద్ద ఆర్టిస్ట్ పెట్టి చేయకుండా మామూలుగా గ్రాఫిక్ గా తీసి పెట్టేశారు సినిమా, కానీ సూపర్ హిట్ అయింది. ఎందుకంటే ఒక ఎమోషన్ అనేది సినిమాని లేపేసింది, ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సూపర్ హిట్స్ అయింది. దానితో ఆ సినిమాతో సహా పోటీ దిగినటువంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇంకా షెడ్కి వెళ్ళిపోయాయి అనమాట. సో అలాగే ఇక్కడ బడ్జెట్ అనేది మ్యాటర్ కాదు. మీరు ఒక ₹10 బడ్జెట్ పెట్టి సినిమా తీసినా చూస్తారు, ఎందుకంటే బాగుంటే ఎవరైనా చూస్తారు. ఆడియన్స్ అనేది నాకు ఇలాగే కావాలని చెప్పేసి ఎవరు అనుకోరు. కాకపోతే బడ్జెట్ కథలో భాగంగా రావాలి, కానీ బడ్జెట్ కోసమే కథను తీసుకొని సినిమా తీసి జనాల మీద వదిలితే మాత్రం ఇటువంటి రిజల్టే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ నా బాధ అంటే ఏంటంటే శంకర్ గారిని అభిమానించేటువంటి మనుషుల్లో నేను కూడా ఒకరిని. సో అటువంటి ఆయన నుంచి ఆయన చూసినటువంటి ఇన్స్పైర్ అయినటువంటి కొన్ని సమ్ మూవీస్ కానీ, ఆయన ఇప్పుడు నేను ఏదైనా సాంగ్స్ విన్నా కానీ ఖచ్చితంగా ఆయన మూవీ సాంగ్స్ ఉంటాయి. సో అటువంటి శంకర్ గారి నుంచి ఇటువంటి లాజిక్ లేనటువంటి సినిమాలు వస్తున్నాయంటే నేను చాలా బాధపడుతున్నాను. చచ్చా అటువంటి డైరెక్టర్ ఇటువంటి సినిమాలు తీసాడు, ఇప్పటికీ నాకు నమ్మకం లేదు ఇది శంకర్ గారు డైరెక్ట్ చేశారంటే. కాకపోతే కొన్ని సీన్స్ వైజ్గా అయితే గేమ్ చేంజర్లో బెస్ట్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. అతని కష్టం ఊరికనే పోలేదు. కాకపోతే టోటల్ మూవీగా అయితే మాత్రం ఆయన ఇది ఇవ్వలేకపోయాడు. సో ఆ విధంగా ఓకే, భారతీయుడు 2తో బెటర్ దాన్ అండ్ గేమ్ చేంజర్ మూవీ. సో చూడలేని వారు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ ఆయన ఇప్పటికైనా బడ్జెట్లో నుంచి పక్కకు వచ్చి అన్నెన్ని కోట్లు పెట్టి 75 కోట్లు అంటే మొత్తం దిల్ రాజు గారు ఒక ఈవెంట్లో చెప్పారు 75 కోట్లు పెట్టి ఒక సినిమా తీసేవచ్చు తెలుసా. మామూలు ఒక నార్మల్ సినిమా, మంచి సినిమా ఇంకా బాగా తీయచ్చు. అండ్ దిల్ రాజు గారు చూస్తే కూడా ఆయన 50 సినిమాలు తీసాడు, 50వ సినిమా ప్రత్యేకంగా ఉండాలని గేమ్ చేంజర్ గా సినిమాని తీసాడు. సో ఆయన చూస్తే కూడా జాలేస్తుంది. ఇక్కడ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ ఆడియన్స్ కావాల్సింది నువ్వు ఎంత బడ్జెట్తో తీసావని కాదు, నువ్వు కథ ప్రాపర్గా అందించావా లేదా, అండ్ ఆడియన్స్ దానికి కనెక్ట్ అయ్యాడా లేదా. ఈ పాయింట్ని మర్చిపోయి అంత బడ్జెట్లు పెట్టి సినిమా తీసి జనాల మీద వదిలి మళ్ళీ ఫ్లాప్ టాక్ సాధించుకుని మళ్ళీ మీరు బాధపడి ఇదంతా అనవసరం అని అయితే నాకు అనిపించింది. శంకర్ గారు ఇంకైనా మించిపోయిందే లేదు, మీరు బడ్జెట్లోంచి బయటకు వచ్చి మంచి కథాంశంతో రండి. అది ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కలేకపోయినప్పటికీ మీకంటూ ఒక జనరేషన్ అయితే ఖచ్చితంగా ఉంది, వాళ్ళు మీ సినిమాలను ఇష్టపడే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళల్లో నేను ఒకరిని. మీరు ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ప్రతి ఒక్కరికి నచ్చలేదు, కానీ దాంట్లో మీరు చూపించినటువంటి రామ్ చరణ్ గారితో చేయించినటువంటి ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అప్పన్న క్యారెక్టరైజేషన్ కానీ, అంజలి గారు జైల్లో ఉన్నప్పుడు రామ్ చరణ్ గారు బయటకు వచ్చి కాలుకు దండం పెడతాడు, అటువంటి సీన్స్ అవి మీ మార్కున్నటువంటి సీన్స్ తీయండి. అటువంటి ఎమోషన్ మీ నుంచి మేము కోరుకుంటున్నాం. సో ఆ సినిమాలో ప్రతిదీ ఎమోషన్ అనే కాదు, మాకు అలాంటిది కావాలన్నమాట. సో అది మీరు మాతో కన్నీళ్ళు రప్పించాలన్నా, మేము కనెక్ట్ అవ్వాలన్నా, ఇదిరా పాయింట్, ఇదిరా లాజిక్ అని చెప్పుకోవాలన్నా, సో అటువంటి సినిమాలు మీ నుంచి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక నేను బడ్జెట్ సినిమాలకి స్వాహా చెప్పి
మీరు కథతో కథాంశంతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గేమ్ చేంజర్ మూవీ ఎవరైనా చూడకపోతే చూడండి. మరి అంత రాడ్ మూవీ అయితే కాదు, వన్ టైం వాచబుల్ అనమాట. కాకపోతే కొన్ని సీన్స్ వైజ్గా అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఫుల్ రివ్యూ కావాలంటే కింద పెట్టాను, వెళ్ళి చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అవుతుంది. దాని రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. మన వీడియోకి ఒక లైక్ కొట్టండి ప్లీజ్.